ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఇది అత్యద్భుతమైన ఒక విచిత్రమైన యావత్ భూప్రపంచంలో లేనటువంటి సాక్షాత్ సద్గురు స్ఫటిక రూపంలో వేసినటువంటి మహా అద్భుతమైన విగ్రహము. దీనిలో మానవుడికి సంబంధించిన అవయవాల రూపంలో ఏమున్నాయో అన్నీ కూడా అవంతవే స్వయంభుగా వచ్చాయి. ఎవరు ఇక్కడ పెట్టింది కాదు. ఇది మొట్టమొదట బాబా గారు, నేను కొల్హాపూర్ లక్ష్మీదేవి ఉపాసకురాలిని, ఆమె నా కల్లోకి వచ్చి నా కొడుకుకు ఇల్లు కట్టు అని చెప్తే, ఎవరు నీ కొడుకు అని అంటే, ఆయనే వచ్చి నీకు చెప్తాడంటే, ఆయన 2007లో బాబా గారు సాక్షాత్తుగా నా ఇంట్లో కూర్చొని నేనే అక్కడికి వస్తున్నాను, నేను షిరిడీ నుంచి వచ్చిన షిరిడీ సాయినాథుణ్ణి, కానీ స్ఫటిక రూపంలో వస్తున్నాను, ఆత్మరూపమని. దాని ఆత్మరూపం, శరీర రూపం కాదు. ఎవరికి ఎంతమంది అపమృత్యు పాలైనా, ఎన్నో ఆత్మలకు శాంతి లేకపోయినా ఆ ఆత్మలకు అన్నిటికీ శాంతిని ఇచ్చేందుకు నేను స్ఫటిక రూపంలో నాలో ఇమిడ్చుకోవడానికి దక్షిణ షిరిడి అని పేరు పెట్టు నేను అక్కడికి వస్తున్నాను అని నాకు స్వప్న రూపం ఇచ్చిన తర్వాత ఇంత పెద్ద ఆలయాన్ని ఆయననే కట్టించుకోవడానికి ముందుకొచ్చారు. ఆ తర్వాత ఆయన మేము భూమి పూజ ఎప్పుడు చేయాలి అనేది కూడా, ఆ రోజు రంజాన్ ఉండింది 2007లో, దసరా పండుగ కూడా ఆ రోజే వచ్చింది 15వ తారీఖు. అక్టోబర్ అంటే దశమి రోజు వచ్చింది మాకు, విజయదశమి. ఆ రోజే రంజాన్ వచ్చింది. ఆ రోజు ముహూర్తం పెట్టమన్నారు. ఆ రోజు ముహూర్తం పెట్టి మేము ఆ యొక్క భూమి అంటే భూమి పూజ చేస్తూ పారవేసి గుణపం వేసి తవ్వుతున్నప్పుడు మాకు ఈ రాయి కనిపించింది. ఈ రాయి ఏమిటి అనేటప్పటికీ అప్పుడు పంతులు వచ్చి, దీన్ని శాలిగ్రామం అంటారమ్మా, దీనిని సాయి శాలిగ్రామంగా పూజ చేయండి అని ఇప్పుడు 16 ఏళ్ల నుంచి పూజలు అందుకుంటుంది. ఈ యొక్క భగవంతుడి స్వరూపము స్ఫటికములో రావడానికి ముఖ్యమైన ఒక ఆశీర్వాదం చేసింది కొల్హాపూర్ లక్ష్మీదేవి ఏకశిలా విగ్రహములో. అమ్మగారు కొల్హాపూర్ నుంచే వచ్చింది, అది శక్తిపీఠము. ఆ తర్వాత బాబా గారు ఎలా వచ్చారు, ఆయన రూపం ఎలా ఉంది. 2010లో పరమాత్ముడు బ్రెజిల్ నుంచి ఒక భక్తుడు అక్కడ ఎక్కడికంటే జైపూర్కి పంపించాడు. వాళ్ళు దాన్ని మలిచి, బ్రెజిల్ ఆయననే మలిచాడు. మలిచి దానిని మేము 2006లో ఇక్కడికి తీసుకుని 6వ తారీఖు డిసెంబర్ 6వ తారీఖు అప్పుడు ముస్లిమ్స్కు హిందువులకు మధ్యలో అది బ్లాక్ డే అని చెప్తారు. ఆ రోజు ప్రయాణం చేశారు. కానీ ఐకమత్యంగా అఫ్సీగూడ నుంచి మేళతాళాలతో, పోలీసు వందనాలతో, తూటాలతో చాలా అద్భుతంగా ప్రయాణం చేస్తూ ఈ యొక్క అంటే ఇది వీకర్ సెక్షన్ మళ్ళీ ఆయన ఇక్కడ ఎన్నుకున్నారు, ఇక్కడికి వచ్చారు. చాలా అద్భుతంగా వచ్చిన తర్వాత విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టము 10 ఆయన ఇచ్చిన టైం ఏమంటే డిసెంబర్ 10వ తారీఖు 10 గంటల 10 నిమిషాలకు నా ప్రతిష్ట అవ్వాలి అన్నారు. ఇంకా మిగతా వివరాలు మీకు చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ బాబా గారిలో నవరత్నాలు ఉన్నాయి. అంటే స్వయంభూ కాబట్టి ఇక్కడ ఏంటంటే మనిషికి ఉన్నట్టు మనకు ఒక జ్ఞాపక శక్తి ఒక చిప్ ఉంటుంది, మెమరీ చిప్ అంటారు. అది ఆయనకు రైట్ సైడ్లో తలభాగంలో ఉంది. అలాగే మనిషి యొక్క మెదడు, దాని యొక్క నిర్మాణము ఎలా ఉంటుంది అని మనకు తెలియదు, మనం ఎప్పుడు చూడలేదు. కానీ బాబా గారి విగ్రహంలో మీరు దానిని గమనించవచ్చు. నరాలు, ఆ యొక్క ఆకారము అన్నీ కూడా బాబా గారికి ఎడం వైపు ఉంది. మీకు అందరికీ తెలుసు, కుడివైపు మనం ఎక్కువ పని చెయ్యము, చాలా లైటర్ థింగ్స్ అనమాట. అంటే తేలికనేది డ్రాయింగ్ కానీ మ్యూజియం కానీ అటువంటివి చేస్తాం. కానీ ముఖ్యంగా మన భాగాలు హార్ట్ కానీ లంగ్స్ ఇవన్నిటికీ పని చేయడానికి మనం ఎడమ భాగము చాలా చాలా ముఖ్యము. ఆ మెదడు భాగం కూడా ఇక్కడే ఉంటుంది. దాన్ని అందుకే అంటుంటే ఒకసారి గ్రే మ్యాటర్ ఉందని దీంట్లో బ్రెయిన్లో ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే నరాలు అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. పచ్చలు, కెంపులు, నీలము, వజ్రము, క్యాట్స్ ఐ, పిల్లికన్ను రాయి ఇవన్నీ కూడా స్వామిలో స్వయంభూగా వచ్చింది. ఇది అతి విచిత్రమైన ఒక అద్భుతమైన స్వామి గారి యొక్క రూపము. ఆయన పీర్జాదిగూడలో ఎందుకు వచ్చారో మాకు తెలియదు. పీర్జాదిగూడ అని షిరిడీలో చెప్పడము, వాళ్ళు ఇక్కడికి రావడము అన్నీ జరిగింది. నేను మీకు వివరంగా అవన్నీ కూడా చెప్తాను. ముఖ్యంగా ఇప్పుడు మీకు అభిషేకానికి చూపిస్తాను, తర్వాత విగ్రహం గురించి ఒక్కొక్కటి మీరు చూపిస్తూ పోండి. ఇక్కడ ఏమేమి ఉందో మీకు చెప్తాను. ఇప్పుడు బాబా గారికి ఇక్కడ మొహంలో ఇక్కడ అంతా చూడండి, ఇది గోమేధికం వచ్చేసింది. ఇదంతా గోమేధికము, ఇదంతా. సో ఇదంతా కూడా మీకు ఇది పిల్లికన్ను రాయి.
ఇది వచ్చి బొడ్డు దగ్గర వజ్రం, ఇది వజ్రము. ఆ తర్వాత ఇవన్నీ కూడా మీకు నీలము, బ్లూ సఫైర్ అంటారు, నీలం అనమాట. ఇదంతా బ్లూ సఫైర్, గ్రేయిష్ బ్లూలో ఉంది ఇదంతా. మీరు అటువైపు వస్తే కనుక మీకు మెమొరీ చిప్ కనిపిస్తుంది. ఇది వచ్చి ఇక్కడ మెమొరీ చిప్ ఉంది చూడండి, ఇగో ఇది మెమొరీ చిప్. ఇది స్క్వేర్ షేప్లో, అది ఇన్బిల్ట్ ఉంది, మాకు సంబంధం లేదు, అది అదే వచ్చింది. దీన్ని మెమొరీ చిప్ అంటారు. సో ఇదంతా కూడా మీకు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఎల్లో సఫైర్ అంటే కనుక కనకపుష్యరాగం, ఇదంతా కనకపుష్యరాగము. ఆ తర్వాత స్వామి మీరు ఇటు రాగలిగితారండి, లేకపోతే ఇటువైపు వచ్చేసేయండి, నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చి ముఖ్యంగా ఇది మెదడు భాగము, ఇది చాలా అద్భుతంగా స్వామిది. ఇక్కడ చూసారా ఈ షేప్, ఇదంతా అదింతదే వచ్చింది. ఇది ఆ మెదడు భాగంలో నరాలనేసి ఆ షేప్ అని ఎవ్వరేం చేయలేదు, అదంతా అంటే స్ఫటికం కాబట్టి దీన్ని ఎక్కువగా మలచడానికి రాదు వాళ్లకు. ఈ శంకు భాగము బాబాగారి కఫిని, ఇది ఈ కఫిని కూడా అదింతదే. వాళ్ళు అన్నారు మేమేం మలచడానికి రాదు, ఇది ఉండడమే అలా వచ్చేసింది అన్నారు. ఇవన్నీ కూడా స్వయంగా స్వామిలో ఏర్పడ్డాయి కాబట్టి దీని ఎవరో మనుషులు కష్టపడి చేసింది కాదు, ఇది ఒక శంకు రూపంలో వచ్చింది పరమాత్ముడి ఆశీస్సులతో. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ బాబాగారు కనకపుష్య రాగమైంది, ఇక్కడ మీకు అంతా ఇక్కడ కనిపిస్తుంటుంది ఎర్రగా. ఇది ఏమంటే మనకు పగడాలు, ఇవన్నీ ఆ భగవంతుడి రూపంలో మీకు రాయి ఇలాగ కనిపిస్తుంది. ఎందుకంటే తెల్లగా లేదు, స్ఫటికం కాబట్టి వాళ్ళు పాలిష్ చేయడానికి రాదు వాళ్లకు. స్ఫటికము ఎలా ఉంటుందో అలాగే ఇన్బిల్ట్. సో అందుకని బాబా గారు మీరు ఏం చెప్తున్నా ఏం చేస్తున్నా వింటూ ఉంటారు. ఈ వేళ్ళు చూడండి, అవన్నీ కూడా స్వయంభూగా అవంతా అవే, వాళ్ళు ఊరికేట కొడుతుంటే ఇలా వచ్చేసినాయని చెప్తారు. ఇది ఏమంటే పిల్లికన్నురా, ఇది మీ ఇక్కడ అతుకుందా అని అడిగినారు, ఇది అతుకు కాదు, ఇది రావడమే విగ్రహమే, అలా రావడమే ఇలా వచ్చింది. సో కనకపుష్యరాగం ఇది, ఈ గీత వచ్చేది కనకపుష్యరాగం. సో ఇలాగ వాళ్ళు మలుచుకుంటూ వచ్చినారు. వాళ్ళకు కూడా దాదాపు సంవత్సరంన్నర అయింది. ఇది పచ్చలు చూడండి, ఇది పచ్చ, బాబా గారు ఛాతీ మీద పచ్చలు ఉన్నాయి, పచ్చలు. ఇవన్నీ స్ఫటికంలో మనకు ఇన్బిల్ట్ వస్తుంది కాబట్టి స్వామి అనుగ్రహంతో పైన మీరు నిత్య అన్నదానము. ఇప్పుడు భిక్షాశాల కట్టడానికి కారణం కూడా పైన ఎక్కడ కూడా బాబా గారు ఆలయంలో సుదర్శన చక్రం ఉండదు, పైన సుదర్శన చక్రం ఉంది. పైన ఒకసారి ఫోకస్ చేసుకుని మీకు తెలుస్తుంది సుదర్శన చక్రం, ఓం శ్రీ అనేసి మొత్తం సుదర్శన చక్రం. బాబా గారు స్ఫటికంలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఏసీ ఎప్పుడు ఉండాల్సి వస్తుంది, క్యాబిన్ అదే సుదర్శన చక్రం ఏంటంటే ఒక భక్తురాలు, మాకెవరో పరిచయం లేదు, యుగంధరు మణికుమారి అని ఆవిడ ఇంట్లో బాబాగారు భక్తురాలు పూజ చేసుకుంటుంటే ఫలానా చోట అక్కడికి వెళ్ళి పిర్జాదిగూడలో నిత్య అన్నదానం కోసము నేను కూర్చుంటున్న జాగాలో సుదర్శన చక్రం పెట్టాలి అంటే ఏమిటి అని ఆమెకు తెలీదు. బాబాగారు నా అడ్రస్ పిర్జాదిగూడలో అమ్మా అని పంపించారట. వాళ్ళు నా నంబర్ కూడా బాబాగారు ఇచ్చారు. అప్పుడు నా నంబర్ వచ్చేసి 9347207793 నా నంబరు. ఆ నంబర్ పట్టుకొని వచ్చారు. నేను స్కూల్కి వెళ్ళి అప్పుడే వచ్చినాను. ఎవరండి ఇక్కడ అమ్మగారంట, ఎవరు ఈ నంబర్ ఎవరిది అని అంటే నాదే, ఏం కావాలి, ఇక్కడ సుదర్శన చక్రం కట్టాలంట, ఎక్కడంటే ఆలయం కడుతున్నాము అంటే సుదర్శన చక్రము బాబాగారు ఎక్కడ కూర్చోటారు, ఇంకా బాబా రాలేదు, సుదర్శన చక్రం కట్టాలి. 2009లో వాళ్ళు వచ్చారు ఇక్కడ, దీనికి దాదాపు 1 లక్ష అవుతుందంట అన్నాడు ఆ శిల్పి. అప్పుడు 40 రోజులు అబ్బాయి ఉపాసం ఉండి శిల్పి తంజావూరు నుంచి ఈ వర్క్ అంతా చేసిందే తంజావూరు వాళ్ళు 6 months ఇక్కడ ఉండి తంజావూరులో వాళ్ళు ఇక్కడ పనిచేశారు. ఆ పైన సుదర్శన చక్రం అబ్బాయి 40 రోజులు ఒక పూట భోజనం చేస్తూ ఓం శ్రీ అని. ఆ సుదర్శన చక్రం కూడా ఎక్కడుందంటే అమ్మగారింట్లోనే ఉంది అన్నారు. నేను ఎప్పుడు పూజ చేయాలి, నా దగ్గర ఉంది సుదర్శన చక్రము. ఆ సుదర్శన చక్రం ఫోటో ఇచ్చిన తర్వాత వాళ్ళు చేశారు. అందుకని ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. ఈ విధంగా ఒకరు నాకు ప్రశ్న వేశారు, అమ్మగారు ఆలయ నిర్మాణం ప్రకారంగా ఆగమ శాస్త్రం ప్రకారంగా శివకేశవులు ఇద్దరు కూడా కింద ఉంటే బాబాగారు ఎట్లా పైన ఉంటారు అని అడిగారు. అది మీరు చేస్తున్న పొరపాటు కదా, ఇది తప్పు కదా అని అడిగారు. ఒక్కటే బాబాగారు ఏం ఆన్సర్ ఇచ్చారని అంటే, శివకేశవులు ఇద్దరు నా తల మీదే ఉన్నప్పుడు వాళ్ళు కింద ఉన్నారన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది అని అన్నారు. ఎందుకంటే ఈ ఏ ఆలయానికి ఆలయము సపరేట్గా ఉంది, వెంకటేశ్వర స్వామికి సపరేట్, శివాలయం సపరేటు, వీళ్ళిద్దరి పైన గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేసి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి పరమాత్ముడు కూర్చొని అంత అంటే ఈయన యూనివర్సల్ టీచర్ అంటానంటే యావత్ భూప్రజ టీచర్ అయినా
అవధూత గారు పరమాత్ముడు నాకు ఈరోజు ఇంత మంచి దారి చూపిస్తే ఒక పద్ధతిగా జీవనం ఎట్లా చేయాలి, ఎంత క్రమశిక్షణతో ఉండాలి, ఎలాగ జీవితాన్ని సాగిస్తూ ముందుకు రావాలి, ఈ యొక్క ప్రపంచానికి ఈ పాఠం నేర్పడానికి బాబా గారు ఇలా స్ఫటికంలో వచ్చి కూర్చొని ఇంతమందిని కాపాడుతున్నారు. ప్రతి గురువారము దాదాపుగా 1000 మందికి ఈ రోజు వరకు 2016 నుంచి ఇప్పటి వరకు అన్నదానము తప్పనిసరిగా జరుగుతుంది. ఏదో అన్నదానం అంటే పులిహోర అవి పెట్టేసి కాదు, శాస్త్రోక్తంగా అన్ని విధాలుగా పిల్లలకు చిన్న పిల్లలు అందరూ వస్తారు. చాలా చక్కగా బాబా గారు ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని ఆయన అందిస్తూ మా యొక్క సేవలు అందుకుంటూ ఈ సేవాభాగ్యం ఇస్తూ అభిషేకాలు ఇప్పుడు 16 ఏళ్ల నుంచి గోవులను నేను ఇక్కడే పెంచుతున్నా. నా యొక్క పెన్షన్ అంతా నేను గోశాలకే ఇస్తాను. నేను ఈ రోజు వరకు పెన్షన్ ముట్టుకోలేదు. ఆ యొక్క గోవులను సాకుతూ ఆ క్షీరంతోనే బాబా గారికి ప్రతినిత్యము అభిషేకం జరుగుతుంది. ఇక్కడున్న ఆలయంలో ఉన్న అందరికీ కూడా గోక్షీరంతోనే, బయట ప్యాకెట్లు కొని మేము తీసుకుని లేదు. ఎవరైనా ఇచ్చినా కూడా దాన్ని తోడు పెట్టి పెరుగులో ఇస్తాము. ఈ విధంగా బాబా గారు మాకు మంచి సదవకాశాన్ని ఇచ్చి సేవ చేపించుకుంటున్నారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది పళ్ళపొడి కాదండి, చక్కెర ఏలకులు మేము పొడి చేసేసి పెట్టి, ఇగో ఇది వెండి బ్రష్, ఇది వెండి. ఆ వెండిది బాబా గారికి దంతావధానము ప్రతిరోజు జరుగుతుంది. మానసికంగా కొంచెము బలహీనత ఉంది ఆమెకు. ఎప్పుడు చూసినా బాబా గారిది తేనె ఇస్తే నేను ఏదైనా సాధిస్తాను అనే ఒక నమ్మకం. అందుకనే ఆమె పేరు మీద మేము ఆమె తేనె తెచ్చి ఇస్తారు. మేము ఇచ్చిన తర్వాత ఒక నెల రోజుల వరకు ఈ తేనెను ప్రతినిత్యం తాగుతుంది. ఇది ఆ అమ్మాయి 10th నుంచి అంటే 12th క్లాస్లో అక్కడ స్కూల్లో టీచర్సు ఈ అమ్మాయి పనికి రాదు, మీరు ఇంట్లో కూర్చోపెట్టుకోండి, ఏది వేస్ట్ ఈ అమ్మాయి అంటే వాళ్ళు ఏడ్చుకుంటూ వస్తే నేను అన్నాను, బాబా గారికి తేనె తినిపించేసి నీకు ఇస్తానమ్మా, తప్పనిసరిగా నీవు జీవితంలో ముందుకు వస్తావు అని చెప్పేందుకు ఇప్పుడు అమ్మాయి ఎంకామ్ కూడా పాస్ అయిపోయింది. ఎంకామ్ నుంచి లాస్ట్ వీక్ ఆమెకు వివాహం కూడా అయిపోయింది. అంటే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇష్టపడి చేసుకున్నారు. అంటే ఇదంతా మళ్ళీ వచ్చి అమ్మగారు నాకు ఒక కాన్ఫిడెన్స్ అంటే ఒక నమ్మకం విపరీతంగా ఉంది కాబట్టి నా జీవితము సఫలీకృతం కావాలంటే తప్పనిసరిగా నాకు తేనె నైవేద్యం చేసి ఇవ్వండి, నేను ప్రతినిత్యము తీసుకుంటానని చెప్పినందుకు ఆమె కోసము బాబా కోసం ఇప్పుడు ఆమె పేరులోనే తేనె నైవేద్యం చేస్తున్నాను నేను. అంటే బాబా గారికి తాగిచ్చి అవి వాళ్ళ ఇంటికి పంపిస్తాను. వాళ్ళు తీసుకున్నారు, బాబా గుడి పక్కలో ఉంటారు, వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు వచ్చి తీసుకొని పోతారు వాళ్ళు. ఇదంతా కూడా బాబా గారు తను చేస్తున్న ఒక పెద్ద ఒక ఏమంటారు చమత్కారం అంటారు. ఇప్పుడు కూడా ఆయన చమత్కారం అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అంటే ప్రతి ఒక్క గుళ్ళలో ఇప్పుడు ఇది వచ్చేస్తుంది. బాబా గారు సజీవంగా కనిపించేటట్టు కనిపిస్తారు. దీనిని వరలక్ష్మి అని కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆవిడ, వాళ్ళ అమ్మా నాన్నగారి జ్ఞాపకార్థం ఇక్కడ బాబా గారు ఉండాలి, ధ్యాన మందిరంలో బాబా గారు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనం ఇలా ఎత్తుకోవచ్చు దీన్ని. ఆ యొక్క విగ్రహాన్ని తను చేపించి ఇక్కడ మనకు బహుకరించడమైనది. రేపు ధ్యాన మందిరంలో ఈ మేము తెచ్చిన కట్టడంలో ధ్యాన మందిరం ఉంది. ఆ ధ్యాన మందిరంలో బాబా గారు అక్కడ పెట్టబడతారు. ఇది ఒక సజీవంగా ఉండే బాబా గారి రూపము. ఇది ప్రతి గుళ్ళో ఉంది. సో దీని యొక్క ప్రత్యేకత ఏమంటే వాళ్ళ నాన్నగారు అమ్మ మేము ఎలాగూ లేము కాబట్టి బాబా గారిని అందరూ మా త్రూ వాళ్ళు చూసేటట్టు మాకు ఈ యొక్క కార్యం నేను నెయ్యాలంటే ఇది 3 లక్షలండి. వాళ్ళు సొంతంగా కలిపి ఆమెనే తెప్పించి ఇక్కడ పెట్టించి దీని వైభవంగా ఊరేగింపు చేసి తీసుకొచ్చి పెట్టడము అయినది. అమ్మగారు ఉయ్యాల యొక్క ప్రత్యేకత మీరు చెప్తారా? ఒక భక్తురాలు కిరణ్ అనేసి, ఆమెకు 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు. కానీ ఆమె ఏమంటే నాకు ఇంకా 2 అబ్బాయిలు కావాలి,
తప్పనిసరిగా నాకు సరిపోవట్లేదు, నేను దత్తత తీసుకోను అనింది. అంటే నేనన్నా ఆల్రెడీ బాబు వచ్చేసి 10 ఏళ్ళ నుండి 12 ఏళ్ళు వస్తుంది, ఇక 11 ఏళ్ళు వస్తుంది. అంటే మీరు బాబాయ్ అయితే చెప్పండి నాకు ఏం కావాలి, అది మంచి టేకులో నీ ఉయ్యాల చేపించు, బాబా గారు నీకు ఇద్దరిని ఇస్తారు, అంటే పిల్లలు కవల పిల్లలు నీకు ప్రసాదంగా ఇస్తారు, అది తప్పక అవుతుంది. అంటే వెంటనే తను ఏం చేసింది, బాబా గారి దగ్గరికి వెళ్ళి ఇద్దరు భార్యాభర్తలు వచ్చి మొక్కుకున్నారు. మొక్కుకున్న తర్వాత విచిత్రంగా 1 సంవత్సరం తర్వాత నాకు ఇక్కడికి వచ్చింది, ఉయ్యాలంతా పట్టుకొని వచ్చింది. అప్పుడు పిల్లలు వచ్చేసి 21 రోజులు, ఇద్దరు పిల్లలు. ఉయ్యాల అంతా మొత్తం తీసుకొచ్చి వాళ్ళని ఫిక్స్ చేసి ముందు బాబా విగ్రహం పక్కలో పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టింది. ఇక్కడ ఆ ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. అదొక విచిత్రమైన సన్నివేశము. ఆ విధంగా బాబా గారికి ఉయ్యాల టేకుతో ఉయ్యాల చేపించి ఈ యొక్క ఉయ్యాలకు ఒక మంచి రూపు తీసుకొని వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ బాబా గారికి ఎవరైతే సంతానము లేదు అని మొక్కుకుంటే అక్కడ ప్రత్యేకత అంటే యాపిల్ మాల వేయడము, ఆ తర్వాత ఉయ్యాలలో పడుకోబెట్టడము, తర్వాత బాబా గారి ఒళ్ళో కూర్చోపెట్టడము, ఇది చక్కగా అవుతుంది. ఇటలీ నుంచి వచ్చారు వాళ్ళు. ఆ బాబా ఒళ్ళో కూర్చోవాలని చిన్న పిల్లవాడు 3 నెలల బాబు ఒకటే ఏడుస్తుంటే వాళ్ళు బాబా ఒళ్ళో కూర్చోపెట్టారు. వాళ్ళు ప్రతి సంవత్సరము ఆ అబ్బాయి పుట్టినరోజుకు ఇటలీ నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చి బాబా వాళ్ళలో కూర్చోపెట్టి, ఇప్పుడు అబ్బాయి 5 ఏళ్ల వాడు అయ్యాడు, వచ్చి బాబా ఐ కేమ్ టు యూ ప్లీజ్ బ్లెస్ మీ అని ప్రతిసారి ఎవ్రీ డిసెంబర్కు వాడు వచ్చి ఇక్కడ బాబా దగ్గర నమస్కారం చేసుకుని అబ్బాయి పోతాడు. అబ్బాయి పేరు కూడా వాళ్ళు సాయి అని పెట్టుకున్నారు. ఈ విధంగా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎన్నో చమత్కారాలు బాబా గారు అప్పుడు చేశారో తెలియదు, కానీ మనం చూడలేదు. కానీ ఇప్పుడైతే కళ్ళారా మేము చూసి దాని యొక్క అనుభవాన్ని కూడా అనుభవిస్తూ ఎంతోమందికి ఎన్నో విధాలుగా బాబా గారు చాలా ప్రేమగా వాళ్ళు అడిగింది ఇస్తున్నారు. కానీ ఇవ్వకపోతే మాత్రము చేత కాకపోతే ఇస్తానని మాట ఇవ్వద్దు, ఇస్తే నెరవేర్చు, లేకపోతే దండం పెట్టి స్వామి నాకు ఇంతే ఉంది, నాకు అనుగ్రహం చెయ్యి, సేవలో చేపించుకో అనే ఉద్దేశంలో ఉండేటట్టు చూసుకోండి. కానీ ఆర్భాటానికి అట్టహాసానికి నేను ఇచ్చేస్తానని మాత్రం మాటలు ఇవ్వద్దండి అనే ఒక నానుడి, ఆ తర్వాత ఒక సందేశాన్ని బాబాగారు ప్రతి ఒక్క భక్తుడికి ఇక్కడ ఇచ్చి పంపుతున్నారు. బాబాగారు రాకముందు ఆ విగ్రహానికి దత్తాత్రేయుడు కోసమే ఆ యొక్క దాత ఆ స్ఫటికాన్ని తను కొనుక్కున్నారు. కానీ ఆ కొనుక్కోవడంలో అక్కడ దత్తాత్రేయులను 3 సార్లు ఆయన చేయించడానికి వెళ్ళినప్పుడు ఆయనకు 3 సార్లు అపఘాతాలు జరిగినాయి. అప్పుడు దత్తాత్రేయుల వారు, నేను పిర్జాదిగూడ భాగ్యనగర్లో నేను వెళ్తున్నాను, అక్కడ నా రూపము అవధూత స్ఫటిక సాయి రూపంలో వస్తుంది, నీవు ఈ యొక్క ఉద్దేశాన్ని మార్చుకో, నీవు ఈ యొక్క రాయిని అంటే స్ఫటికాన్ని అక్కడ బాబా రూపంలో రావడానికి సహకరించు, నీవు ఎవరైతే వస్తున్నారో ఆమె రూపము నీకు చూపిస్తానని కల్లోకి వచ్చిన ఆ రూపాన్ని చూపించిన తర్వాత ఆయన షిరిడీ వాళ్లకు అంటే ఫోన్ చేసి ఇలా ఫలానా అమ్మగారు ఏమన్నా మీ గుడికి వస్తే మాకు వెంటనే కబురు చేయమంటే, నేను అక్కడికి షిరిడీకి వెళ్ళినప్పుడు వాళ్ళు కబురు చేస్తే ఆయన దీనిని రాజస్థాన్కు రాయిని పంపించారు, ఈ స్ఫటికాన్ని. దానికి ముందు మళ్ళీ విగ్రహం ఎలా రావాలి, దత్తాత్రేయులు ముందు రావాలి. అందుకని బాబా గారు మొట్టమొదటిగా దత్తాత్రేయుల్ని తీసుకుని వచ్చారు. అప్పుడు బాబా అక్కడ ప్రతిష్ఠ చేయకముందు ఇక్కడ దత్తుల వారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పుడు బాబా అన్నారు, నా యొక్క విగ్రహానికి సరి సమానంగా ఉండాలంటే ఏ స్థానంలో అయితే నన్ను దత్తు రూపంలో కూర్చోపెట్టారో కింద కూడా అదే దత్తాత్రేయుని అదే స్థానంలో మళ్ళీ ఇంకొక దత్తుడిని ప్రతిష్ఠించాలని చెప్పినందుకు ఈ భగవంతుడి అనుజ్ఞ మేరకు, ఆ దత్తాత్రేయుల అనుజ్ఞ మేరకే ఇక్కడ దత్తుల వారి విగ్రహము ప్రతిష్ఠ గావించబడింది నాయన. ఆ తర్వాత బాబా గారు ముందుకు వచ్చారు. ఆయన చూపించిన ఇక్కడంతా కూడా ఎక్కడెక్కడ ఏ విగ్రహాలు ప్రతిష్ఠ చేయాలని బాబా గారి నిర్ణయం ప్రకారమే ఇవన్నీ ప్రతిష్ఠించబడినాయి. ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ యొక్క సొంత అనుభవంతో కానీ సొంత ఆలోచనతో కానీ ఎవరు ఇంజనీర్ల ఆలోచనతో కానీ చేయలేదు. ఇది బాబా గారు ఇక్కడే చెయ్యాలి అని అక్కడ ఏదో ఒక సూచన చూపించడము, అక్కడ పువ్వు పెట్టడము, పొద్దునొచ్చి చూసేటప్పటికి ఇక్కడ ఉండాలి, ఇక్కడ దత్తుడు ఉండాలని అక్కడ మాకు ఒక సూచన రావడము, అక్కడ విగ్రహాన్ని పెట్టడము
ప్రతి ఒక్క జాగాలో అట్లాగే అవ్వడం కూడా ఇది బాబా గారి అనుగ్రహము. ఆయన ఇష్ట ప్రకారంగా ఈ యొక్క మందిర నిర్మాణం అయినది. కేంద్రీయ విద్యాలయంలో బిన్నాగుడి అనేసి అదే వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ ఉద్యోగం చేయడానికి వెళ్ళాను. నాకు ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ కేంద్రీయ విద్యాలయ తోలి చౌకీలో మెహదీపట్నం దగ్గర గోల్కొండ నంబర్ 2 అని దాంట్లో ఉద్యోగం చేసేదాన్ని. ఒకరోజు అన్ని ప్రతిష్టలు అవుతున్నప్పుడు బాబా గారు దత్తాత్రేయులు పక్కలో జాగా ఉంది కదా, ఇక్కడ ముందు స్ఫటికలింగాన్ని పెట్టు అన్నారు. సరే అని స్ఫటికలింగాన్ని పెట్టిన తర్వాత ఆ రోజు లింగము ఇక్కడ ప్రతిష్ట అయిన వెంటనే అప్పుడు ఇంకా పైకప్పు రాలేదు, పైనుంచి చాలా చక్కటి వర్షం పడడము, ప్రతిష్ట అయ్యేంత వరకు వర్షం పైనుంచి గంగమ్మ తల్లి రావడము, మొత్తం భక్తులందరూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ఇది స్వామి యొక్క లీల అనుకున్నారు. తర్వాత ప్రతిష్ట అయ్యింది. ఒక 15 రోజుల తర్వాత బాబా గారు, నీవు ఇక్కడ శివుడిని పెడితే నా హారతికి అక్కడ ఉన్న పూజలకు చాలా ఇబ్బంది అవుతుంది పంతులకు, ఆ తర్వాత భక్తులకు కూడా, అందుకని దాని యొక్క ఈ స్ఫటికలింగాన్ని నిర్ణయము కింద ఏర్పాటు చేయబడింది, నేను చేపించినాను. ఇక్కడ నీవు కళ్యాణ శ్రీరామచంద్రమూర్తిని స్థాపితం చెయ్యి, నిత్య కళ్యాణము పచ్చతోరణంగా ఈ ఆలయం అభివృద్ధి చెందుతుంది, ఇది నా యొక్క సంరక్షణలో ఉంటుంది కాబట్టి స్వామివారికి ఏ లోటు లేకుండా నేను అన్ని విధాలా ఏర్పాటు చేసుకుంటాను అన్నందుకు, సరే ఎలాగ ఇప్పుడు విగ్రహం ఎవరు తీసుకురావాలి అని ఆలోచనలో ఉన్నాను. అనుకోకుండా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే బిన్నగుడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక 6 నెలలు అయింది. అప్పుడు ఇది ప్రతిష్ఠ జరిగింది. అంటే 2009లో జరిగింది ఇది. నేను 1991లో నేను ఇక్కడ 93లో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాను. ఇన్ని ఏళ్ల గ్యాప్ తర్వాత నేను జాబ్ చేస్తున్నప్పుడు ఒక రోజు అనుకోకుండా కాలు జారి కింద పడ్డము, నా కాలు బెనకడము, లీవ్లో ఉన్నాను. ఆ రోజే రాముల వారు ప్రతిష్ఠ చేయాలి అంటే ఆ రోజు కుదరదు అన్నాను. కానీ విగ్రహాలు తీసుకురావాలి కాబట్టి ఎక్కడ పెట్టాలంటే బాబా నిర్ణయం చేశారు. బాబా గారికి కుడి పక్కలో దత్తాత్రేయులు, ఎడం పక్కలో కళ్యాణ శ్రీరామచంద్రమూర్తి పెట్టాలని ఆజ్ఞ అయ్యింది. విగ్రహం ఎవరు తెస్తారు? ఆ రోజు నాకు పోస్టులో సాయంకాలము 5:30-6 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది, మీ అకౌంట్లో 65,000 మీరు అక్కడ చేసిన ఉద్యోగంలో ఇన్నేళ్లకు మీ యొక్క అరియర్స్ వచ్చాయి, మీరు కలెక్ట్ చేసుకోమని. వెంటనే నేను అక్కడ చూడండి నా పేరు రాసి ఉంది, మా వారి పేరు నా పేరు. వెంటనే నేను ఆ యొక్క రొక్కం ఇచ్చి విగ్రహాలు తీసుకొచ్చి చక్కగా దీనిని ఎప్పుడంటే అక్షయ తృతీయ రోజు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ట చేయించడము అయినది. అలాగా కళ్యాణ సీతారామచంద్రమూర్తి ఇక్కడ వచ్చి కూర్చోడం, లక్ష్మణ ఆంజనేయ సమేత ఎన్నో విధాలుగా ఇప్పుడు మేము 18 అంటే 2007 నుంచి స్వామివారి కళ్యాణము అతి వైభవంగా చేపిస్తున్నాము. దాదాపు 6,000 మంది భక్తులు కళ్యాణం చూడ్డానికి వస్తారు. అంతమందికి అన్నదాన సంతర్పణ అవుతూ ఉంటుంది. ఎక్కడ ఏ లేటు లేకుండా స్వామివారు ఆగమశాస్త్రం ప్రకారంగా చాలా ముచ్చటగా కళ్యాణం చేపిస్తూ ఉన్నారు. ఇలాగా చేయించుకుంటూ ఇక్కడ ముందు మేము కళ్యాణం చేయకముందు మొట్టమొదటిగా ఇక్కడ మూలమూర్తులకు అన్ని విధాల కళ్యాణము చేపించి తర్వాత మరుసటి రోజు అక్కడ కళ్యాణానికి అంటే వేదిక మీద కళ్యాణం చేపిస్తాము. ఈ విధంగా కళ్యాణ సీతారామచంద్రమూర్తి, లక్ష్మణుడు, హనుమంతుడితో పాటు వచ్చి కూర్చోవడం అయినది. మా యొక్క సేవలు అందుకుంటూ మమ్మల్ని దీవిస్తూ మా యొక్క ఆలయాన్ని కాపాడుకుంటున్నారు. జై బోలో శ్రీరామచంద్రమూర్తికి. ప్రతి గురువారము ఇక్కడ బాబా గారికి అలంకార నైవేద్యం అనేసి జిలేబీలు, తర్వాత 5 కేజీలు తక్కువ కాకుండా బాబా గారికి బిర్యానీ కానీ, పులిహోర కానీ, దద్దోజనము, ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ప్రసాదాలు భక్తులకు అందరికీ కడుపు నిండా జరిగేటట్టు పొద్దున్న జరుగుతుంది. గురువారం పూట మాత్రము 5 రకాల మధుర పదార్థాలు అంటే స్వీట్లు, ఆ తర్వాత రకరకాల వంటకాలు, అవన్నీ కూడా భక్తుల మేరకు భక్తులు కూడా దీన్ని సహకరిస్తారు. మాకు సపరేట్గా ఒక వంటవాడు ఉన్నాడు, ఆ అబ్బాయి వచ్చి చేస్తాడు వంట. ఇక్కడ ఏంటంటే మేమే వాలంటీర్గా అందరు వెళ్ళే వడ్డిస్తారు. అన్ని రకరకాల భోజనాలు, పౌష్టికాహారము, అన్ని కూరగాయలతో అంత పౌష్టికాహారము. మేము ఇక్కడ పాలు, బాబా గారికి అభిషేకం చేసిన పాలను వృధా పోనివ్వకుండా దానిని పెరుగు తోడు పెడతాము. ఆ తర్వాత దానిని ఈ గురువారం అభిషేకం చేసిన పాలతో పరమాన్నము స్వీట్ తయారు చేసి ప్రతి ఒక్కరు భక్తులకు పెడతాము.
ఆ పెరుగు నుంచి మళ్ళీ కాచిన తర్వాత మీగడ తీసి నెయ్యి తీసి అదే ఆ ఒత్తులో కూడా ఉపయోగం చేస్తాం బాబా గారికి. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు ఆ పేడలు మరి ఆవుతో వచ్చిన పేడలను మేము పిడికలు తయారు చేసి దునిలో పిడికలే వేస్తుంటాం మేము. ఆ పిడికలు కూడా అక్కడ ఆవు పేడ కూడా వేస్ట్ కాకుండా చెట్లకు వేయడము, ఎవరికైనా కావాలంటే ఇవ్వడము, ఇలా ప్రతి ఒక్క పదార్థము బాబా గారి ఆలయంలో వృధా పోకుండా వాళ్ళ బాధ్యతగా ఇక్కడ చేసే సేవకులు కూడా ఎంతో వినయ విధేయతలతో నాకు ఏమి వాళ్ళు ఆన్సర్ ఇవ్వరు, కానీ బాబాని చూసి ఆయనకు ఇక్కడ కూర్చొని ఉన్నారు బాబా అని ఆయన సూపర్వైజ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు సమయానికి రావడము, వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడము, మందిరాన్ని ఎంతో వాళ్ళ ఇల్లులాగా బాబా గారి ఇల్లు వాళ్ళ ఇల్లు, ఇది వాళ్ళ బాధ్యత అన్నట్టు ప్రతి ఒక్కరు సేవకులు, పూజారులు, అర్చకులు చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఒక్క అంటే సత్యనారాయణ వ్రతము, సంకష్టాల చతుర్థి, శ్రీనివాస కళ్యాణము, గురు పూర్ణిమ, భగవంతు దసరా పండుగలు, ఆ తర్వాత స్వామివారికి కళ్యాణ శ్రీరామచంద్రుడికి శ్రీరామనవమి అత్యద్భుతంగా జరుగుతుంది. 10 రోజులు అమ్మవారు వివిధమైన అలంకారంలో ఉంటారు కొల్లాపూర్ లక్ష్మి. ఈ విధమైనటి చప్పులో అలాగా 10 రకాల వంటకాలు కూడా జరుగుతుంది. 40 రోజు అమ్మవారికి మండల పూజ కూడా చేస్తాం. ఇక్కడ అమ్మవారికి 40 రోజులు దీక్షలో ఉండి చేస్తాము. ముత్తైదుందరూ వస్తారు. ఇట్లా ప్రసాదాలలో మాత్రము ఎక్కడా బాబా గారు తక్కువ కాకుండా ఎవరు ఏ టైంకి వచ్చినా కడుపు నిండా పెట్టి పంపిస్తున్నారు. కాబట్టి అందుకే దీనిని మేము కట్టుండేది కూడా బాబా గారి భిక్షాశాల అని. ఇక్కడ సుదర్శన చక్రం ఉండడం వల్లే నిత్య అన్నదానం జరుగుతుంటుంది అని దీనికి ఒక ప్రతీక. ఇక్కడ బాబా గారు మనకి ఏమన్నా అనుకొని స్వామి అనుగ్రహించేటప్పటికీ పిల్లలకు ఐస్ క్రీములు, 5 స్టార్ చాక్లెట్లు ఇవన్నీ ఇస్తాము. వాళ్ళ పని అయిపోతుంది. అమ్మగారు మా పని అయిపోయింది. పిల్లలు 108 మంది 200 మంది పిల్లలు వస్తారు. చిన్న పిల్లలు 3 ఏళ్ల నుంచి 2 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు పిల్లలు, స్కూల్ గోయింగ్ పిల్లలు అందరూ వస్తారు. అందరికీ ప్రతి గురువారము ఏదో ఒకటి తీపి పదార్థము, ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్లు కానీ పండ్లు, ఒకరు మొక్కన వాళ్ళ పని కావాలంటే యాపిల్ వేస్తారు. 108 యాపిల్ మంచి క్వాలిటీ వేస్తారు. ఎట్లంటే వేయరు, కేవలం పిల్లలుగా పంచి పెడతాం దాన్ని. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రసాదము బాబా గారు రకరకాల ప్రసాదాలతో ఎంతో విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇది ఒక ఔషధంగా తయారవుతుంది. స్ఫటికం నుంచి పాలు పడ్డము అది ఒక ఔషధ గుణాలు ఉంటాయి దాంట్లో. ఎటువంటి రోగాలు ఇప్పుడు నేనే మీరు చూస్తున్నారు, నాకు 72 ఏళ్ళు. పొద్దున 4 గంటలకు లేస్తాను, చక్కచక్క పని చేసుకుని బాబాగారి దగ్గరకు వచ్చి అన్నీ చేసుకుని మళ్ళీ వెళ్తాము. అంతా దైవానుగ్రహం వల్ల ఆ స్ఫటికంలోని పాలు తాగడము మనకు ఎన్నో గుణాలు అంటే ఔషధ గుణాలు దాంట్లో ఉంటాయి. కాబట్టి ఆ దాన్ని అందరినీ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో బాబా గారికి అభిషేకమైన పాలని ఎక్కడ వేయకుండా పెరుగు, నెయ్యి ఇవన్నీ చేసి ప్రజలకు అందేయడము, భక్తులకు అందేయడం అవుతుంది. ఇలాగా ప్రతి గురువారము ప్రసాదము నేను లేకపోతే ఇక్కడ పంతులు ఉన్నారు, శర్మ గారు చేస్తాము. అంటే నేను అవన్నీ కూడా తయారు చేసిస్తాను. ఇక్కడే అన్నం వండేసి శర్మ గారు కలుపుతారు. ప్రతినిత్యము ఆయనే చేసుకుంటారు. వంటలు కూడా ఆయనే చేస్తారు. దేవుడికి నైవేద్యం, మహానైవేద్యము బయట నుంచి ఏం తీసుకురాము. అంత పద్ధతి. ఎందుకంటే ఇక్కడ శివుడు, వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి ఆగమశాస్త్రం ప్రకారం అక్కడ మడి వంటలు కూడా కావాలి. కాబట్టి పంతులు గారు మడి వంటలు కూడా అక్కడ చేస్తారు. ఈ విధంగా గుడిలో ప్రసాదాలకు ఎక్కడ లోటు లేకుండా, వచ్చిన భక్తులకు ఎక్కడ తక్కువ లేకుండా ప్రసాదాలు పంచడం అవుతుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది ధుని 2009 అంటే బాబా గారు రాకముందే ధుని వచ్చింది. ఇది 2009లో నేను కేంద్రీయ విద్యాలయంలో జాబ్ చేస్తున్నప్పుడు పికెట్ దగ్గర మాకు ఒక 15 days వర్క్షాప్ అంటే ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అవుతున్న టైంలో నాకు ఎగ్జామ్ పెట్టినారు. ఆ ఎగ్జామ్ మేము ప్రూవ్ చేసుకోవాలి. అంతా ఒక 75 మంది కూర్చున్నాము, ఎగ్జామ్ రాస్తున్నాము. ఈ లోపల మా వాళ్ళందరూ షిరిడీకి పోయినారు. షిరిడీకి పోయి ధునికి వాళ్ళు ఒక జీప్ మాట్లాడుకున్నారు, పొయ్యి తీసుకెళ్లారు. ఆ తర్వాత బొగ్గులు అన్నీ తెచ్చుకున్నారు. పెట్టుకుని నేను తీసుకున్నట్టునే వెళ్ళండి అన్నాను. ధునికి అక్కడ వెళ్ళారు. తెల్లవారుజామున 4 గంటలకు బాబా గారు అక్కడ ఈశ్వరమ్మ అని ఒక ఆమె ఇప్పుడు లేరు. వాళ్ళు ఏం చేశారు, వస్తున్నప్పుడు వాళ్లకు భగవంతుడి దయ వల్ల ఒక ముసలాయనట
నా 3:45కు దగ్గరకు వచ్చి ఏమమ్మా వెతుకుతున్నారు అని అడిగితే మాకు దునిలో బొగ్గులు కావాలంటే అయ్యో లోపల పంపించారు కదా అని ఉండండి నేనే తీసుకొస్తాను అని చెప్పేసి ఆయన చక్కగా ఒక అగ్గిపుట్టి అంటే నేను ఏం తీసుకురాలనేసి అగరబత్తులు 5 అగరబత్తులు తీసుకొచ్చారట. తీసుకొచ్చి దాన్ని దునిలోంచి ఇది తీసుకెళ్ళి నీ యొక్క బొగ్గులో పెట్టు అన్నారంట. వాళ్ళు ఆ అగరబత్తులు తీసుకొచ్చి బొగ్గులో పెట్టి కర్పూరం వేసేటప్పటికి అది చక్కగా నిప్పులు వచ్చేసాయి. దాన్ని ఇలా పట్టుకొని బాబా దర్శనం అయిన తర్వాత దాన్ని ఒక చోట పెట్టి దాన్ని ఒకరి తర్వాత కాపలా కాస్తూ మధ్యాహ్నము సమయంలో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు జీప్ ఎక్కి ఇంకా హైదరాబాద్కు బయలుదేరి వస్తున్నారు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పటికి నిప్పులు జీపులో ఉంటే కనుక ఏమవుతుంది, పోలీసులు పట్టేసుకున్నారు. ఎక్కడ మనకు బార్డర్ మహారాష్ట్ర బార్డర్ దాటిన వెంటనే ఆంధ్రకు వచ్చిన వెంటనే పోలీసులు పట్టుకొని క్యా లేకే జా రహే హే, క్యా హై ఇస్కే అందర్, కుచ్ ధువా నికల్ రహే హే అని అంటే అప్పుడు కరెక్ట్ 12 అయ్యింది. వాళ్ళు నాకు ఫోన్ చేసినారు, అమ్మగారు అంటే నేనేమో ఎగ్జామ్లో రాస్తున్నా మాట్లాడకూడదు ఏం చేయాలి, అలాగే నా మీద ఏదైనా యాక్షన్ తీసుకొని బాబా అని చెప్పి మీరందరూ కూడా బాబా హారతి చేస్తున్నామని చెప్పండి అని చెప్పేసి వాళ్ళకు ఫోన్లో చెప్పేసిన నేను. వాళ్ళు హారతి పాడుకుంటున్నామన్నారట. ఆ తర్వాత పోలీసులు వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ధునిని సరిగ్గా 6 గంటలకు తీసుకొచ్చారు. కానీ ఆ రోజు నాకు గవర్నమెంట్ నుంచి అంటే మా స్కూల్ నుంచి ఏమీ శిక్ష పడాలో పడింది. ఎందుకంటే నేను మధ్యలో మాట్లాడినందుకు నాకు వాడు ఇచ్చారు. తర్వాత ఏంటి అని ప్రూఫ్ అయింది వాళ్ళకు, అరే మీరు ఇంత పెద్ద పని చేసినందుకు మేము ఇలా మిమ్మల్ని ట్రీట్ చేసినందుకు క్షమించండి అని అక్కడికి క్లోజ్ చేశారు మాటలు. ధుని 6 గంటలకు ఇక్కడికి వచ్చింది. నేను డైరెక్ట్గా స్కూల్ నుంచి ఎగ్జామ్ రాసి ఇక్కడికి వచ్చినాను. వచ్చిన వెంటనే ధునిలో చక్కగా నిప్పులు బొగ్గులు మండుతున్నాయి. అలాగే దాన్ని తీసుకొచ్చి ఇప్పటి వరకు ధుని ఆగకుండా దానిని పిడికలు, ఆవు పిడిక మీకు చెప్పాను, ఆవు పిడికలు, తర్వాత దీనికి ఒక లారీ కట్టెలు తెప్పించుకుంటాం మేము. అవన్నీ తెప్పించి ఎప్పుడు కూడా ధుని మూయకుండా ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా దానిలో కొబ్బరి అంటే కొబ్బరి వేస్తామన్నమాట. పీచు తీయని కొబ్బరి వేసి మొక్కుకొని అన్ని ధుని నవధాన్యాలు అన్నీ కూడా వేసి స్వామికి ప్రదక్షిణ చేసుకొని ఇలా ముందుకు వెళ్తూ ఈ యొక్క ధునిని ఈరోజు కాపాడుకుంటూ 16 ఏళ్ల నుంచి, అంటే 16 కాదు 17 ఏళ్ల నుంచి ధునిని కాపాడుతూ ఉన్నాము. ఆ తండ్రి అనుగ్రహంతో అంటే ఎవరికి సమయం దొరికితే ధుని తెల్లవార్లు వెలుగుతూ ఉంటుంది. ఇది ధుని యొక్క ప్రత్యేకత. స్వామి కూడా ఎవరికి ఏమేమి రోగం ఉన్న ధునిలో ఏది ఉన్నా కూడా దాన్ని చేయగలుగుతారు. స్వామిని ఒకరు వాయు ప్రతిష్ఠాన చేశారు. ఆ ఫోటో షిర్డీ నుంచే వచ్చింది, ఒకరు తెచ్చి పెట్టారు. అది ద్వారకామాయిలో ప్రతినిత్యం కూడా స్వామికి ఇంకా తిరగలి ఉంటుంది. ఎవరో పెళ్ళి ఉందని తిరగలి తీసుకుపోయినారు. బాబా దగ్గర తిరగలి ఎప్పుడు పెట్టింటాము. ఈ విధంగా ద్వారకామాయి ఇది రెండింటి ఎదురెదురుగా కూర్చోపెట్టడం అయింది. జై బోలో సమర్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. ఇది ద్వారకామాయి. మేము ధుని వచ్చిన తర్వాత బాబా గారికి ఎదురుగానే ఈ షిరిడి నుంచి ఆ రోజే తీసుకొచ్చాము. ఏ రోజైతే ధుని వచ్చిందో ఆ రోజే ద్వారకామాయి ఫోటో షిరిడి నుంచి తీసుకొచ్చాము. అంటే భగవంతుడి దయ వల్ల అక్కడి నుంచి నిప్పులు రావడము, ఫోటో రావడము సైమల్టేనియస్గా ఏక సమయంలో జరిగింది. అక్కడ కూర్చోపెట్టి బాబాను ఒక చిన్న ద్వారకామాయిలా కట్టించి మరి ఈ ఉన్న స్థలంలోనే అన్నీ కూడా ఏర్పాటు చేసి ఆయనకి ఎక్కడ లోటు లేకుండా ఇది వాయు విగ్రహంలాగా అంటే వాయు ప్రతిష్ఠ చేసి ప్రతి ఒక్కరు ముట్టుకోవడానికి దీపాలు పెట్టుకోవడానికి అనుకూలంగా ఇక్కడ ద్వారకామాయిని ఏర్పాటు చేయడం అయినదండి. పంతులు గారు, బాబా గారి యొక్క విశిష్టత గురించి మా ప్రేక్షకులకి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. షిరిడి సాయిబాబా టెంపుల్ పిర్జాది కూడా ఉన్నది. ఇది యాక్చువల్గా మా అమ్మగారు బాగా సునందాబాయి గారు ఆధ్వర్యంలో గత 16 ఏళ్ళుగా నిర్విరామంగా అన్నదానం కూడా జరుగుతోంది. ఈవెన్ కరోనా టైంలో కూడా అక్కడ అన్నదానం జరగడం విశేషం. అక్కడ అన్నదానం కూడా జరగడం విశేషమైంది. ఈ విషయంలో అమ్మగారే కాకుండా మిగతా గ్రూప్ చాలామంది కూడా ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ విషయంలో మా తరఫున మీ టీవీ తరఫున కూడా మాకు సహాయ సహకార అందాలని మేము కోరుకుంటున్నాం. మనసా వాచా కర్మ. సై సానాథాయ నమః. బాబా మందిరంకి సంబంధించిన ప్రధాన అర్చకులు గారు అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. బాబా గారికి ఏ విధంగా పూజలు చేస్తారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై బలో సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి. ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. బాబా గారి దగ్గరికి నేను వచ్చి ఒక 10-12 సంవత్సరాలుగా అవుతోంది. అసలు యాక్చువల్లీ నేను మొట్టమొదట బాబా గారు మహిమలు అందరూ చెప్పారు, కానీ నాకు జరిగింది నేను ఇప్పుడు చెప్తా మీకు. నాది అసలు ఫస్ట్ అపాయింట్మెంటు శివాలయం. ఆ శివాలయంలో ఉన్నప్పుడు కార్తీక మాసంలో నేను ఆ పసుపు కుంకుమ అవన్నీ బాగా వాడినందువల్ల నా చేతులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇలా కోసినట్టు అయిపోయింది.
ఇలా కోసినట్టు అయిపోతుంటే ప్రతి చోట బాబా గారికి అనుకోండి ఎవరికైనా నైవేద్యం పెడతారు, కానీ ఇక్కడ మా బాబా గారికి మేము తినిపిస్తాం. అలా తినిపిస్తూ ఉంటున్నప్పుడు కలిపేటప్పుడు మండుతుంది కదా, మండుతున్నప్పుడు బాబాగారు ఏమిటిది, ఇది తగ్గించేటట్లుగా చెయ్యండి, మీకు ఒక 5 కిలోలు జిలేబీ పట్టుకొస్తాను అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక 10-15 రోజులకి మళ్ళా నా చెయ్యి మామూలుగా జరిగింది. ఇది మటుకు యథార్థంగా నేను నా కళ్ళారా చూసినటువంటి సంఘటన. ఇకపోతే మాకు ఇక్కడ అన్ని విధాలుగా కూడా నాకు బాబాగారి గురించి నాకేమీ రాదు అన్నాను. మా అమ్మగారు మీకెందుకు మీరు చెయ్యండి ఇక్కడ అని చెప్పి ఆ శివాలయంలోంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అప్పటి నుంచి మా అమ్మగారు చెప్పినట్టుగా ఆవిడ అడుగుజాడల్లో మేము నడుస్తూ ఇలాగా ఒక 12 సంవత్సరాల పాటు నాకు చేతనైనంత కృషి మా అమ్మగారు నా ద్వారా చేయించారు. చాలామంది ఉంటారు, కానీ ఇటువంటి అమ్మగారిని నేను చూడడం చాలా కష్టం. ఎందువల్ల అంటే రాదు అని ఒక మాట అనేస్తే సరిపోతుంది, అది ఎందుకు రాదు అని ఇన్నాళ్ళు వెనక నుండి చెప్పి, నాది అసలు ఈ ఫీల్డే కాదు, ఏదో నేను ఇంట్లో చేసుకోవడం గురించి నేర్చుకున్నాను, కానీ అలా ఆవిడ ముందు ఉండి నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు ఆవిడకి నా జీవితాంతం రుణపడి ఉంటాడని ఒక భావనగా చెప్పడం జరుగుతోంది. జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఇక్కడ అమ్మగారి ఆధ్వర్యంలో మేము పూజలు చేస్తున్నాము. ఇక్కడ 17 సంవత్సరాల నుంచి బాబావారికి సేవలు అమ్మవారి ద్వారా జరుగుతున్నవి. ఇంకా దాంట్లో భాగంగా మాకు కూడా అమ్మవారు కల్పించిండ్రు, సేవ చేయడానికి భాగ్యం కల్పించిండ్రు. అందుకని నాకు ఒకసారి 2016లో మెదడు వాపు వచ్చింది. అప్పుడు నేను సెక్రటరీగా చేశానమ్మ. ఇక్కడ చేసినప్పుడు మేము హాస్పిటల్లో ఉంటే ఆపరేషన్ కన్నా ముందు ఈ యొక్క బాబావారి ఆలయం మొత్తం దవాఖానలో వచ్చి కనిపించింది. మనకు కనిపించిన ఒక గంట సేపటికే మాకు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినప్పుడు అప్పుడు ఎవరికైనా సరే 2-3 టైమ్స్ ఆపరేషన్ అవుతున్నదంట, మాకు కాలేదు. ఒకేసారి అయింది. బాబావారి దయ వల్ల ఇప్పటి వరకు కూడా 4వ సంవత్సరం ఇక ఏం లేదు, ఇప్పుడు మంచిగా ఉందమ్మ. అందుకని బాబావారి దయ వల్ల మాకు కూడా ఇంట్లో కూడా అందరికీ మంచిగా ఉంది. అమ్మవారు మామూలను ఏ విధంగా చూసుకుంటున్నారో కొడుకుల్లాగా చూసుకుంటున్నారు అందరినీ. చాలా ప్రేమతో ఉంటుంది అమ్మవారు. అమ్మవారి దయ వల్లనే మేము ఈ విధంగా ఉన్నాము. ఇదే మా యొక్క ప్రార్థన. సార్, ఎప్పటి నుంచి మీరు బాబా గుడికి వస్తున్నారు? అంటే ఇక్కడమ్మ 4 వీక్స్ అయింది. నేను బాబా భక్తుడిని. ఒక 6 ఇయర్స్ నుంచి నేను బాబా భక్తుడిని. అంటే నా పేరు యాదగిరి. నాకు 3 ఇయర్స్ బ్యాక్ మకర సంక్రాంతి రోజు నేను గంధంలో బొట్టు పెట్టుకుంటాగా నాకు బాబా ప్రత్యక్షమయ్యాడు. అంటే నాకు హెల్త్ పరంగా చాలా బాగా జరిగింది. ఏదో ఇన్సిడెంట్ జరిగే ముందు నాకు ఒక 3 డేస్ బ్యాక్ నాకు కల్లో వస్తాడు. ఒకసారి యాక్సిడెంట్ అయింది. ఆ ఎగ్జాక్ట్లీ ఏ యాక్సిడెంట్ అయిందో నాకు 3 డేస్ బ్యాక్ నాకు చూపించాడు. సేమ్ అలానే యాక్సిడెంట్ అయింది. నాకు అక్కడి నుంచి తప్పించాడు బాబా. జై సాయిరామ్. ఇది సాయిబాబా మందిరము ఫిర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మేడిపల్లి మండల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నది. ఇది అత్యంత పవిత్రమైన విగ్రహము. ఈ సాయిబాబా విగ్రహం వచ్చేసి స్ఫటిక సాయిబాబా ఉన్నారు. ఎక్కడైనా మార్బుల్తో ఉంటుంది, కానీ ఈ దేవాలయంలో స్ఫటిక బాబా గారు ఉన్నారు. ఇక్కడ రైట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి మందిరం ఉంది. బాబా గారికి లెఫ్ట్ సైడ్లో శివాలయం ఉంది, మరియు గోశాల ఉన్నది, నవగ్రహాలు అన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ గురు పౌర్ణమి రోజు చాలా అత్యంత వైభవంగా అభిషేకాలు మరియు అన్నదానాలు, శ్రీరామనవమి, కార్తీక మాసము, అట్లనే పోతే ప్రతి ఒక్క పండుగ అత్యంత వైభవంగా గ్రాండ్గా మాస శివరాత్రి, కార్తీక మాసం కూడా అన్నీ జరిపిస్తాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న పంతులు కానీ వీళ్ళు కూడా కానీ అంత ఎక్స్పీరియన్స్ ఏది ఉన్నా కానీ శాస్త్ర ప్రకారంగా మంచిగా చేస్తుంది. మాకు ఈ గుడి ఇంత పెద్దగా ఇంత అభివృద్ధి కావడానికి కారణం కూడా మా అమ్మగారు మేడం సుగంధనాబాయి మేడం. ఆమె చాలా పట్టుదలతో చిన్న మందిరం ఉన్న ఇక్కడ ఇంత పెద్ద మందిరాన్ని నిర్మించి మంచిగా ప్రజలకు ఇక్కడ ఉన్న ఫిర్జాతిగూడ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుముట్టు ఉన్న ఎక్కడెక్కడ డిస్టిక్ల పొంటి ఊర్ల పొంటి కూడా వచ్చి ఇక్కడ బాబా గారిని ఏది కోరుకున్నా కానీ ఆ కోరికలు తీరుస్తారు. ఇక్కడ చాలా పవిత్రమైన గుడి ఇది. మేము కూడా అమ్మవారు పిలిచే మా సాయిబాబా మందిరం మేము కూడా కమిటీ మెంబర్లమే.
మనము శ్రీరామనవమికి కానీ సాయిబాబా గురు పౌర్ణమికి కానీ మాయంతో సహాయం అందిస్తూ అన్నదానాలు కానీ ఇప్పుడు కార్తీక మాసం శివ కళ్యాణమే కానివ్వండి, ఏదైనా అమ్మవారు చెప్పినది మేము కూడా మాతో అయిన కాడికి మేము సాయం అందించి మేడం తోడ్పడతాము. జై సాయిరామ్. शिरडी माझे पंढरीपुरा साई बाबा रमावरा, बाबा रमावरा, साई बाबा रमावरा. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.